నమస్తే క్రియేటర్స్. ఈరోజు చాలామంది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే ఒక కొత్త వార్నింగ్ అనిపిస్తుంది. వ్యూస్ డేటా ఈజ్ అండర్ రిపోర్టెడ్ ఫర్ సమ్ డేట్స్ అని June 30th to July 17th 2026లో మనకు ఒక ఇష్యూ కనిపిస్తుంది అనమాట. ఇది చూసి చాలామంది ఒకసారిగా టెన్షన్ స్టార్ట్ చేశారు. ఛానల్కి ఏమైనా అయిందా, లేకపోతే వ్యూస్ తగ్గాయి అండ్ మానిటైజేషన్కి ఏమైనా ఇష్యూ లాంటిది, ప్రాబ్లం లాంటిది వచ్చిందని చెప్పి భయపడాలా వద్దా అని, భయపడాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి నేను ఈ వీడియోలో, అది మాత్రమే కాకుండా ఈ నోటీస్ ఎందుకు వచ్చింది, ఏం చేయాలి, అసలు ఏం చేయకూడదు, ఇంకా చాలా విషయాలతో పాటు మీకు తెలియని ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకు కూడా ఈ నోటీస్ గురించి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారనమాట. అన్న ఏంటిది నా ఛానల్ ఎలా చూపిస్తుందని చెప్పి. అప్పుడు నేను చెక్ చేశాను. నిజంగానే చాలా ఛానల్స్లో ఇదే వార్నింగ్ కనిపిస్తుంది. నాకున్న మల్టిపుల్ ఛానల్స్లోనే అండ్ వేరే వాళ్ళు చేసిన మెసేజెస్లో కూడా ఇదే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయం గురించి అందరికీ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ నోటీస్ ఏం చెబుతుందో అర్థం చేసుకోండి. June 30 నుంచి June 30 తారీఖు నుంచి July 7వ తారీఖు వరకు కొంత వ్యూస్ డేటా అనేది, అంటే ఎన్ని వ్యూస్ వచ్చి ఏంటనే డేటా ఉంటుంది కదా, అది సరిగ్గా రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే ప్రస్తుతం దాన్నంతా యూట్యూబ్ టీమ్ ఫిక్స్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే మీ వీడియోలకి వ్యూస్ రాలేదు అని కాదు, వ్యూస్ వచ్చినాయి కానీ టెంపరీగా మనకి డిస్ప్లే అవ్వట్లేదు. అంటే యూట్యూబ్ స్టూడియోలో అవి కనిపించట్లేదు అనమాట. గత కొన్ని రోజులుగా చాలామంది ఈ విషయాన్ని నోటీస్ చేసి కూడా ఉంటారు. ఒకరోజు వ్యూస్ ఒక్కసారిగా తగ్గిపోవడము, నెక్స్ట్ డే మళ్ళీ పెరగడము, కొన్నిసార్లు గ్రాఫ్ కిందకి వెళ్ళిపోవడము, పైకి రావడం, ఇట్లా కనిపిస్తుంది. ఇర్రెగ్యులారిటీ కనిపిస్తుంది లాస్ట్ ఒక వారం రోజుల్లో. ఇంకొన్ని ఛానల్స్లో అయితే సబ్స్క్రైబర్స్ లేదా రెవెన్యూ డేటా కూడా డిలేగా అప్డేట్ అవుతుంది, అంటే లేట్గా అప్డేట్ అవుతుంది. ఇవన్నీ ఇదే టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగాయి అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగాయి. నేను కూడా నా ఛానల్లో ఈరోజు వ్యూస్ తక్కువగా కనిపించి నేను చెక్ చేశాను. ఫస్ట్ నాకు కూడా కొంచెం సర్ప్రైజ్ కనిపించింది. ఈ 1 వీక్లో ఏదో ప్రాబ్లం ఉందని అనిపించింది. కానీ కాసేపటికి ఇది అర్థమైందనమాట. ఆటోమేటిక్గా కరెక్ట్ కూడా అయినాయి కొన్ని అయితే. అంటే డేటా పోయిందని కాదు, మన వ్యూస్ పోయినాయని కాదు, మనకి చూపించడంలో మాత్రమే ప్రాబ్లం అనమాట. డిస్ప్లేలో మాత్రం ప్రాబ్లం ఉంది. సో యూట్యూబ్ ఇదే ఇష్యూని అఫీషియల్గా ఫిక్స్ చేస్తుంది. మీలో చాలామందికి ఒక విషయం తెలియదు. అదేంటంటే యూట్యూబ్ అనలిటిక్స్ అనేది రియల్ టైం సిస్టమ్ కాదు. వెంటనే ఒకళ్ళు పర్సన్ చూడగానే మనకి వెంటనే అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇమీడియట్ రియల్ టైం సిస్టమ్ కాదనమాట. అంటే మీరు ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రిపోర్ట్స్ అన్నీ 100% కరెక్ట్గా రావు, యాక్యురేట్గా రావు అనమాట. కొన్నిసార్లు వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ నెంబర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఫైనల్ నెంబర్స్ మనకు చూపిస్తుంది. సో అందుకే మధ్యలో నెంబర్స్ పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం కూడా చాలామందికి తెలియదు అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల మానిటైజేషన్, వాచ్ టైం, ఎర్నింగ్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. జనరల్గా అయితే దీనివల్ల ఎఫెక్ట్ ఏం రాదు. ఇది రిపోర్టింగ్ ఇష్యూ మాత్రమే. అంటే మనకి చూపించే నెంబర్స్లో ఇష్యూ మాత్రమే. వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మన ఇష్యూ కూడా పోతుంది. మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో రియల్గా కనిపిస్తుంది. సో యాక్చువల్ వ్యూస్ లేదా ఎలిజిబుల్ ఉన్న వ్యూస్ అనేవి కూడా మనకు వస్తూనే ఉంటాయి. ఫైనల్ డేటా సింక్ అయిన తర్వాత కరెక్ట్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో అనవసరంగా భయపడడం అనేది, ప్యానిక్ అవ్వడం అనేది చేయకండి. చాలా లైట్ విషయం ఏది, వాళ్ళే ఫిక్స్ చేస్తారు. జస్ట్ ఒక వారం రోజులు వెయిట్ చేసి చూడండి అంతే. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారనమాట. వ్యూస్ తగ్గిపోయాయని చెప్పి వీడియో డిలీట్ చేసి లేదా ప్రైవేట్ చేసి మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేయడము, లేదా థంబ్నెయిల్ టైటిల్ మార్చి పదే చేంజెస్ చేయడం చేస్తూ ఉంటారు. సో పాయింట్ ఏంటి, అక్కడ ఇష్యూ ఏంటని అర్థం చేసుకొని మాత్రమే చేయాలి. అలా కాకుండా అనవసరంగా ఇలాంటి రీఅప్లోడ్లు లేకపోతే ఏదో టైటిల్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ మార్చడం చేస్తే మన రీచ్ కూడా పోతుంది అనమాట అనవసరంగా. సో యూట్యూబ్ ఫిక్స్ చేసే వరకు వెయిట్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట యూట్యూబ్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వార్నింగ్ అనేది అందరికీ కనిపించకపోవచ్చు. దాని అర్థం మీ ఛానల్లో ఇష్యూ లేదని కాదు. కొన్ని అకౌంట్స్కి కనిపిస్తుంది, కొన్ని అకౌంట్స్కి కనిపించట్లేదు. అది నార్మల్. అది అందరికీ ఒకేసారి నోటిఫికేషన్స్ రావన్నమాట. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. సో ప్రాబ్లం అయితే అందరికీ ఉంది, అందరికీ యూట్యూబ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వెయిట్ చేయండి. కాబట్టి ఈ మొత్తం విషయంలో ఒకటి క్లియర్ అనమాట, మీ ఛానల్ సేఫ్. దీనివల్ల మీకు స్ట్రైక్స్ కానీ, హ్యాక్ అయిపోవడం కానీ, మానిటైజేషన్ పోవడం కానీ అవేమి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇష్యూస్ కాదు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే దీనివల్ల ఏం లేవన్నమాట. యూట్యూబ్ వాళ్ళు ఇప్పటికే ప్రాబ్లం అని కనిపెట్టారు కాబట్టి మీకు అక్కడ చూపిస్తున్నారు. సో ప్రశాంతంగా ఉండండి. కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో వాళ్ళు ఫిక్స్ చేసేటప్పటికి మన అనలిటిక్స్ అనేవి, మన నెంబర్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్, మానిటైజేషన్ టిప్స్, క్రియేటర్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే కనుక వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ మనం మరో యూస్ఫుల్ వీడియోలో, ఉపయోగపడే వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. బై.